హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ స్నాక్ రెసిపీ ఓడప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఓడప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో 2 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని కొంచెం లైట్గా మరిగితే సరిపోతుంది. మరీ మరగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా లైట్గా బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పళ్ళని తీసేసుకుని అందులో 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలి. పొడి బియ్యపిండి 2 కప్పులు వేసుకుని ఇందులో 1/2 కప్పు అంటే 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, పచ్చి నువ్వులే వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, అలాగే 1 టీ స్పూన్ కారం లేదా మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇందులో వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి, వెల్లుల్లి పేస్ట్ 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలని మెత్తగా దంచుకొని వేసుకోవాలి. అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసుకుని మనం కాచుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వేడి నీళ్ళు, ఆ వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు వేడిగా ఉంటాయి. పొడిపిండి పైన వేసుకుంటూ ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, కాలకుండా ఉంటుంది. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి. మొత్తం 2 కప్పుల నీళ్ళు పట్టేవు. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, అలానే మరీ సాఫ్ట్గా కాదు. చూడండి, ఈ విధంగా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నాకైతే 1.5 కప్పుల నీళ్లు పట్టాయండి పిండి కలపడానికి. చూడండి, 1/2 కప్పు నీళ్ళు మిగిలిపోయాయి. పిండిని ఇలా కలిపేసుకొని కొంచెం పిండి తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్తో కవర్ చేసేసుకోవాలి. అప్పాలు చేయడానికి కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. పిండి ముద్దని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకుని మధ్య మధ్యలో చేతిని తడుపుకుంటూ, నీళ్ళతో చేతిని తడుపుకుంటూ, మరీ మందంగా కాదు అలానే మరీ పలుచగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ పెట్టుకోవాలి. చూడండి, మరీ మందంగా కాదు అలానే మరీ పలుచగా కాదు, ఈ విధంగా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి చేసుకుంటూ కాల్చుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత ఈ వడప్ప వేసేసుకుని కాలనివ్వాలి. పైకి తేలిన తర్వాత నూనెని కొంచెం ఇలా పోస్తూ ఉంటే పైన చక్కగా పొంగుతుంది, పూరి పొంగినట్లుగా పొంగుతుంది. గోధుమ పిండి పడని వాళ్ళు, అంటే అందులో గ్లూటెన్ ఎక్కువ ఉంటుంది కదా, గోధుమ పిండి పడని వాళ్ళు పూరీలు చేసుకోవాలనుకుంటే చక్కగా ఈ విధంగా బియ్య పిండితో చేసుకోవచ్చు. మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది. ఇటువైపు కాలేలోపు మనం మరొకటి చేసుకుందాము. ఈసారి మనం పైన నువ్వులు అద్దుదాము. నువ్వులు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి. మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే తినడానికి బాగుంటుంది, అలాగే చుట్టానికి కూడా బాగుంటుంది. లైట్గా చేతిని నీళ్ళతో తడుపుకుంటూ కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరి పల్చగా ఒత్తేసారంటే బాగా క్రిస్పీగా వచ్చేస్తాయి. మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఒకటి కాలేలోపు ఈ విధంగా మరొకటి రెడీగా ఉంచేసుకోండి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా కాలనివ్వాలి. నూనెలో వచ్చి నురగలు తగ్గే వరకు కాలనిచ్చేసి తీసేసుకోవడమే. పూరి అయితే మనం వెంటనే వేయగానే కాలిపోతుంది కదా, ఈ బియ్యపిండి పూరి అయితే కొంచెం కాలడానికి టైం పడుతుంది. చూడండి ఎంత బాగుందో కదా చూడటానికి. ఇవి నూనెను కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన వడప్పాలన్నీ కాల్చుకోవాలి. మనం పైన నువ్వులు అద్దిన వడప్ప చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా పైన కావాలంటే నువ్వులు అద్దుకొని కూడా చేసుకోవచ్చు. అంతేనండి, తెలంగాణ స్పెషల్ వడప్పాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనం వెల్లుల్లి పేస్ట్ వేసాము, వాము, జీలకర్ర, మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. 2 రోజుల పాటు నిలవ కూడా ఉంటాయి. పైన క్రిస్పీగా, చూడండి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.